పెద్దితో ఫైట్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు నో ఎందుకు చెప్పాడు? వారణాసికి పెద్దికి సంబంధం ఏంటి? మహేష్ బాబు వెనకడుగు వేయడానికి కారణం? మహేష్ కి రామ్ చరణ్ కి మధ్య ఏం జరిగింది? మధ్యవర్తిగా నమ్రత తెలివైన వ్యూహం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్దితో ఫైట్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు నో చెప్పారు. అవును, ఇది నిజం, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అసలు విషయం ఏంటంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? పెద్దికి రూట్ క్లియర్ చేసిన మహేష్. రామ్ చరణ్ కోసం రిస్క్ చేసిన మహేష్. తన లాభం కంటే చరణ్ ముఖ్యమన్న మహేష్. పెద్దితో సూపర్ స్టార్ మహేష్ బాబుకు వచ్చిన సమస్య ఏంటి? ఇక స్టోరీలోకి వెళ్తే, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్దితో ఫైట్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు నో చెప్పారు. అవును, ఇది నిజం, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అసలు విషయం ఏంటంటే వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ హీరోగా సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్లు తమ జిఎంబి ఎంటర్టైన్మెంట్లో రావు బహదూర్ అనే సినిమాను సమర్పిస్తోన్న విషయం తెలిసిందే. వెంకటేష్ మహా ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా కథ, ఎడిటింగ్ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని A+ మూవీస్, శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాను ఇంతకుముందు జూన్ 5వ తేదీన విడుదల చేయబోతున్నట్టుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించగా ఇప్పుడు రిలీజ్ డేట్ను మార్చారు. అందుకు కారణం పెద్ది సినిమానే. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో మోస్ట్ అవైటెడ్ రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న పెద్ది జూన్ 4వ తేదీన విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా మొదలయ్యాయి. 2 సార్లు రిలీజ్ విషయంలో వాయిదా పడిన పెద్ది ఈసారి మాత్రం అందుకు ఛాన్స్ లేదనే క్లారిటీని మేకర్స్ కల్పిస్తున్నారు. దీంతో సత్యదేవ్ రావ్ బహదూర్ సినిమాను జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ రిలీజ్ డేట్ పోస్టర్లో సత్యదేవ్ వయస్సు పైబడిన రాయల్ లుక్లో కనిపిస్తున్నారు. రాయల్ పర్పుల్ దుస్తులు, అలాగే ముత్యాల అలంకరణలు, హ్యాండ్ ఫ్యాన్, వెనుక గ్రాండ్ సెటప్ కలిగి ఒక మిస్టీరియస్ అరిస్టోక్రాటిక్ ప్రపంచాన్ని చూపిస్తున్నాయి. పోస్టర్ మొత్తం సైకలాజికల్ డ్రామాకు తగ్గట్టుగా ఇంటెన్స్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తోంది. సత్యదేవ్ సరసన దీపా థామస్ హీరోయిన్గా నటిస్తుండగా వికాస్ ముప్పాల, బాలా పరాశర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాకా, మాస్టర్ కిరణ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రాయల్ విజువల్స్, మిస్టీరియస్ టోన్తో రావ్ బహదూర్ నెవర్ బిఫోర్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించనుందని మేకర్స్ చెప్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర అప్డేట్లను త్వరలోనే మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. స్మరణ్ సాయి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇకపోతే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపుదిద్దుకుంటున్న రూరల్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం పెద్ది. ఈ సినిమా వెండితెరపైన సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతోంది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పైన నిర్మాత వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్ సమర్పిస్తున్నాయి. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదలయ్యేందుకు సిద్ధమైన ఈ మూవీ ప్రమోషన్స్ను మేకర్స్ ఓ రేంజ్లో మొదలుపెట్టారు. తాజాగా ఈ మూవీ సెట్లో మెగాస్టార్ చిరంజీవి సందడి చేసిన వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. పెద్దికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమా పైన భారీగా అంచనాలు పెంచేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఫైనల్ ఎడిట్ కూడా లాక్ చేసినట్టుగా దర్శకుడు బుచ్చిబాబు తన సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. దీంతో సినిమా విడుదలకు ఫైనల్ కౌంట్ డౌన్ మొదలైంది. ఇక రాబోయే రోజుల్లో అంతా పెద్దిమయం చేసేందుకు టీం పక్కా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి సెట్స్కు వచ్చిన వీడియోను మేకర్స్ వదిలారు. ఈ వీడియోలో చిరంజీవి, చరణ్ కలిసి దర్శకుడు బుచ్చిబాబును ఆట పట్టిస్తూ ఉండడం గమనించవచ్చు. ఇటీవలే బర్త్డే స్పెషల్గా వదిలిన గ్లిమ్స్లో రామ్ చరణ్ కనిపించిన సీక్వెన్స్ షూటింగ్ జరిగే సమయంలో మెగాస్టార్ చిరంజీవి సెట్స్కు వెళ్లారు. ఆ సెట్లో అప్పటికే అక్కడ సుకుమార్ ఉన్నారు. చిరంజీవి రాకతో సెట్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అంతా ఎంజాయ్ మూడ్లోకి వచ్చేశారు. సెట్లో ఉన్న అందరితో చిరంజీవి సరదాగా పంచులు పేలుస్తూ కనిపించారు. మరీ ముఖ్యంగా దర్శకుడు బుచ్చిబాబుని కండలు చూపించమంటూ ఫోటోలు తీస్తూ ఉండడం ఈ వీడియోలో గమనించవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.